పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. చాలా దేశాల్లో ఇంధన అత్యవసర పరిస్థితి విధించారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు 10 రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీని రద్దు చేసింది. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని భారీగా తగ్గించింది కేంద్రం. ప్రస్తుతం పెట్రోల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు 13 రూపాయలు ఉండగా తాజాగా 10 రూపాయలు తగ్గించడంతో అది 3 రూపాయలకు చేరుకుంది. డీజిల్ పై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను లీటర్కు 10 రూపాయలు ఉంది. తగ్గింపు తర్వాత 0కు చేరింది. ఈ తగ్గింపుతో ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి 1.75 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాల అంచనా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో చమురు ధరల పెరుగుదల నుంచి ప్రజలకు రక్షణ లభిస్తుందంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంటోంది. పెట్రోల్పై లీటర్కు 24 రూపాయలు, డీజిల్పై లీటర్కు 30 రూపాయల చొప్పున నష్టం వస్తోందని, ఇప్పుడు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ పన్ను తగ్గడంతో ఆయిల్ కంపెనీలు కొంతవరకు కోలుకుంటాయని, నష్టాలు భర్తీ అవుతాయని అధికారులు అంటున్నారు. రీటైల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ప్రయోజనం నేరుగా వినియోగదారులకు బదిలీ అయ్యే అవకాశం లేదు, పరోక్షంగానే ప్రయోజనం ఉంటుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు పట్ల విపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యంగ్యంగా స్పందించారు. 5 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే ప్రభుత్వం ఈ స్టంట్కు తెరతీసిందని విమర్శించారు. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు చాలాసార్లు తగ్గాయని, అప్పుడు మన దేశంలో రీటైల్ చమురు ధరలు తగ్గించలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు ఉండడంతో ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఏప్రిల్ 30 దాకా వెయిట్ చేయండి అంటూ జైరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత రీటైల్ ధరలు పెరుగుతాయని పరోక్షంగా తేల్చి చెప్పారు.